ఎలా ఉందన్న కూటమి ప్రభుత్వం పనితీరు బాగుందండి. కొంతమంది అంటున్నమాట ప్రభుత్వం వచ్చి 7 నెలలు అవుతున్నా కానీ పథకాలు ఏమి రావట్లేదని చెప్పి. 7 నెలలు అవుతుంది పథకాలు ఏమంటే ప్రజలు ఏమనట్లేదండి. ఎవరన్నా వైసీపీ అభిమానులు అని చెప్పిండొచ్చు. ఎందుకంటే పింఛన్ అన్నారు, ఆయన 250 దిగిపోయే వరకు ఏం పెంచలేదు కదా, ఎక్కిన మరుసటి రోజే పెంచారు. పాత ఈయన పరిపాలనలో 2 నెలల డబ్బులు కూడా ఎమ్మటే స్పాట్లో ఇచ్చారు. అలాగే దీపావళికి దీపం పథకం కింద గ్యాస్ ఉచితం అన్నారు, గ్యాస్ ఇస్తున్నారు. అలాగే ఒక్కొక్కటి టైం పెట్టారు, అలాగే ఒక్కొక్కటి చేస్తున్నారు కదా. పింఛన్ ఏదన్నా పండగ వస్తే కనుక ముందు రోజు ఇవ్వటాన్ని ఎలా చూస్తారు? ఎలా చాలా అద్భుతం అండి. అదే విజనరీ నాయకుడు అంటారు దాన్ని. ముందు చూపు పండగ వస్తుంది, ప్రజలకు అవసరం ఉంటుంది, రేపు సెలవు వస్తుంది అని ముందు చూపు నాయకుడు అంటే మరి అదే విజనరీ నాయకుడు. అందుకే చంద్రబాబు నాయుడు అనేది ఆ ముందు చూపే మనకి ఇవాళ వరం అయింది ఆంధ్ర రాష్ట్రానికి. గతంలోనే మనకి పథకాలు వచ్చినాయని పబ్లిక్ అంటున్నమాట, నిజమేనంటారా? ఏదండి? గత ప్రభుత్వంలోనే మా పథకాలు ఎక్కువ వచ్చాయి, ఈ ప్రభుత్వంలో లేటుగా అందుతున్నాయని చెప్పి. గత ప్రభుత్వంలో పథకాలు ఏమైనా ఇవ్వలేదు, కొత్తగా ఏమి ఇవ్వలేదండి. ఏ పథకమైనా పాత పథకాలే. పింఛన్ ఏమైనా ఆయన ఇప్పుడు ఏమైనా కొత్తగా పెట్టాడా అండి? ఎన్టీ రామారావు గారు ఉన్నప్పటి నుంచి ఉంది పింఛను. అమ్మఒడి అన్నాడు. అమ్మఒడి ఏముంది, స్కాలర్షిప్లను మన ఫీజు రియంబర్స్మెంట్ అన్నీ తీసేసి అమ్మఒడి ఇచ్చాడు. ఇంకా ఆయన కొత్తగా ఇచ్చింది ఏముందండి పథకాలు? అన్నా క్యాంటీన్లు తీసేశాడు. ఆయన లెక్కలు కొత్తగా ఇవ్వటమేమో ఇవన్నీ. అన్నా క్యాంటీన్లు తీసేయడం, పేదలకు ఇల్లు ఆపేయడం, ఇవన్నీ. అన్నా క్యాంటీన్లు పెట్టారు కదా, మళ్ళీ రీఓపెనింగ్ చేశారు, చాలా అద్భుతంగా ఉందండి. ఇప్పుడు పేదవాడు లేబర్ ఉన్నారు, కూలికి వెళ్తాడు, వాడు ఓ 200 రూపాయలు వస్తే భోజనానికి 200 అయిపోతాయి. ఈరోజు 200 రూపాయలు కూలీవాడు కూడా 2 పూట్ల 10 రూపాయలతో భోజనం చేస్తున్నాడు. చాలా తృప్తిగా మిగతా డబ్బులు ఇంటికి తీసుకెళ్తాడు. పేదవాడికి చాలా మంచి పథకం అది అన్నా క్యాంటీన్ అనేది. మహా అద్భుతం అది పేదవాడికి. అంటే జగన్మోహన్ రెడ్డికి ఏంటంటే పేదవాళ్ళు అంటే గిట్టదు కనుక అన్నా క్యాంటీన్లు అయితే తీసాడు. కానీ ఎవరు కూడా అన్నా క్యాంటీన్ అయితే కాదనరు. ఎందుకంటే అన్నా క్యాంటీన్ చాలా మంచిది పేదవాళ్ళకి. మరి నేను పేదవాళ్ళ తరఫున పేదవాళ్ళు అంటున్నారు కదా జగన్, అలా అనాలి కదా. మరి దొంగ ఏమంటాడు? దొంగ అంటాడు కదా. పేదవాళ్ళు వ్యతిరేక కనుక నేను పేదవాడు తాలూకు. నిజంగా పేదవాడైతే అన్నా క్యాంటీన్ తీసాడు కదండి. పేదవాళ్ళకి అనుకూలం వ్యక్తి అయితే అన్నా క్యాంటీన్ వాళ్ళు ఎవరికి చంద్రబాబు నాయుడుకి ఏమన్నా లబ్ధియా? మరి ఎందుకు తీసేసాడు పేదవాడి తరపున మనిషి అయితే అన్నా క్యాంటీన్లు? ఒకసారి చంద్రబాబు నాయుడు మీద కోపం ఉంటే అన్నా క్యాంటీన్లు పేదవాడు తీయాల్సిన అవసరం లేదు కదా. జగన్మోహన్ రెడ్డి స్వీట్గా అడగండి, పేదవాడికి నువ్వు అనుకూలమైతే అన్నా క్యాంటీన్ ఎందుకు తీసేశారని. ఇప్పుడు అన్నా క్యాంటీన్లో ప్లేస్లో సచివాలయాలు తీసుకొచ్చారు, సచివాలయాలను ఆయన పెట్టాడు, కట్టే సత్తా లేదు. ఏది కట్టే నాయకుడు కాదు కదా ఆయన, కూల్చే నాయకుడే. అన్నా క్యాంటీన్లు సచివాలయం, అన్నా క్యాంటీన్లు కాకుండా ఎక్కడైనా ఒక్క సచివాలయం సొంతంగా నిర్మించింది చూపించమనండి జగన్మోహన్ రెడ్డికి. నిర్మించలేడు. కూల్చమంటే మాత్రం ఎమ్మటే కూలుస్తాడు. అదే అన్నా క్యాంటీన్లు సచివాలయాలు వద్దు కూల్చామంటే 2వ రోజుకే కూల్చేసేవాళ్ళు. కట్టాలంటే ఆయన వల్ల కాదు. అమరావతి పూర్తి చేస్తామని సీఎం గారు చెప్పడం జరుగుతుంది, మీకు ఎలా అనిపిస్తుంది? పూర్తి చేస్తాడండి. గుట్టల్లో కొండల్లో రాళ్ళల్లోనే హైటెక్ సిటీ చేసిన ఆయన, హైదరాబాద్ని సైబరాబాద్ అంత మహాద్భుతం నగరంగా చేసిన ఆయన ఇక్కడ అమరావతి చేయలేడండి. కన్ఫామ్గా 100% చేస్తాడు. ఎందుకంటే మనం చూసాం ప్రత్యక్షంగా హైదరాబాద్లో గుట్టలు కొండలు ఆ రోజు ఎగతాళి చేశారు. ఏంటి కొండల్లో హైటెక్ సిటీ ఏంటని. ఆ రోజు మహా అద్భుతమైన నగరాన్ని చేశాడు. అదే అంత అద్భుతంగా చేశాడంటే ఇక్కడ అమరావతి మహా అద్భుతంగా చేస్తాడని. అమరావతి కనుక పూర్తయితే ప్రజలకు కానీ యువతకు కానీ ఎలాగుంటుంది అంటారు? ప్రజలకి బాగుంటుంది, యువతకి బాగుంటుంది. కంపెనీలు వస్తే చదువుకున్న వాళ్ళు ఇప్పుడంతా అదిగో ఫ్రూట్స్ అమ్ముకుంటున్నారు ఇక్కడ. అలా లేకుండా ఉద్యోగాలు చేసుకుంటారు. అప్పుడు మనం వలస వెళ్ళాల్సిన పని ఉండదు. చదువుకొని హైదరాబాదు, బెంగళూరు, మద్రాసు వెళ్ళాల్సిన పని ఉండదు. ఇక్కడే జాబులు వస్తే ఇక్కడే ఉద్యోగాలు చేసుకుంటారు. అలాగే పోలవరం కూడా పూర్తి చేస్తామని చెప్తున్నారు. పోలవరం కూడా పూర్తి చేస్తారు. ఎందుకంటే పట్టిసీమ చూసాం కదా, చెప్పాడు పోలవరం అయ్యేలోపు కొంత పొలాలకు నీరు అందివ్వాలని. ఎమ్మటే అప్పటికప్పుడు పోలవరాన్ని పట్టిసీమను రెడీ చేసినప్పుడు పోలవరం కూడా చేయగలరండి. మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి నేను ప్రజల్లోకి వస్తాను, ప్రజల తరఫున పోరాడతాను. జగన్మోహన్ రెడ్డి ప్రజల్లోకి వస్తాడు, మళ్ళీ సీఎం అవ్వాలని ఆశ ఆయనకి. అవ్వడు కాదు, ఆయన ఆశతో ఏదైనా చేస్తాడు. సీఎం అవ్వాలంటే ప్రజల్లోకి రావడానికి, ప్రజలను చంపానన్నా చంపేస్తాడు. ఇంకో బాబాయ్ ఎవరైనా ఉంటే బాబాయ్ని కూడా లేపేస్తాడు. అంటే ప్రభుత్వం మీద పూర్తి వ్యతిరేకత వచ్చింది, ఏ ప్రభుత్వానికి ఇలా రాలేదని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి కూడా అంటున్నారు. అంటే గతంలో ఆయన చేసినప్పుడు అంత వ్యతిరేకత వచ్చింది, చంద్రబాబు నాయుడు అనేవాడు కదా. ఇప్పుడు వరకు నేను ఎప్పుడు చూడలేదు ఇంత వ్యతిరేకత వచ్చే ప్రభుత్వాన్ని అనేవాడు కదా. దాన్ని నేను ఊరక కాపీ కొడుతున్నాడు అంతే. ఏమొచ్చింది పలానా వచ్చింది వ్యతిరేకత అని ఒక్క ఎగ్జాంపుల్ చెప్పమానండి ఆయన జగన్మోహన్ రెడ్డి గారిని. పలానా వ్యతిరేకత వచ్చిందని చెప్పమానండి.